ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. ఆడియన్స్కి అందరికీ శ్రీమాత్రే నమః. 791 నామము సత్య జ్ఞానానంద రూప. 8 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సత్య జ్ఞానానంద రూపాయ నమ అని చెప్పాలి. సత్య సత్యమును, జ్ఞాన జ్ఞానమును, ఆనంద ఆనందమును, రూప రూపముగా కలిగినది. ఏ కాలంలో అయినా, ఎక్కడైనా, ఎప్పుడైనా ఏమాత్రం మార్పు లేకుండా ఒకే విధంగా అస్తిత్వాన్ని కలిగి ఉన్నదాన్ని సత్యం అంటారు. అలాగే లోటుపాట్లు, లొసుగులు, చేర్పులు, మార్పులు, కూర్పులు అవసరం లేని స్వయం ప్రబోధక, స్వయం ప్రచోదిత, స్వయం ప్రకాశ బుద్ధి వికాసమే అసలైన జ్ఞానం. అలాగే సర్వం నందు సమానమైన ప్రేమ కలిగి సర్వకాల సర్వావస్థలయందు ఏమి జరిగినా పొంగిపోవడం, కృంగిపోవడం లేకుండా నిరంతరం సంతోషంగా ఉండడమే పరోత్కృష్టమైన ఆనందం. ఇటువంటి సత్య జ్ఞాన ఆనందాలను తన రూపంగా కలిగినది అమ్మవారు. వాస్తవానికి సత్య జ్ఞాన ఆనందాలు లక్షణాలే కానీ రూపం కలిగినవి కావు. వాటి రూపాలు ఎలా ఉంటాయో చూపడానికి అన్నట్లు వీటిని ఒక రూపంగా ధరించింది అమ్మవారు అని ఈ నామాన్ని అర్థం చేసుకోవాలి. అమ్మవారికి సంబంధించిన ఈ సత్య జ్ఞాన ఆనంద లక్షణాలను గురించి మన పరిమిత జ్ఞానానికి అర్థం కాకపోవచ్చు. అసలు మనకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో అమ్మవారి గురించి సత్యాసత్యాలను నిర్ణయించడానికి చేసే యత్నం ట్రయింగ్ టు నో వెదర్ ఎనీథింగ్ ఈజ్ కరెక్ట్ అకార్డింగ్ టు అవర్ లిమిటెడ్ నాలెడ్జ్ అండ్ రిలేషన్స్ ఇంటెలిజెన్స్ అంటే హేతువాదము, రేషనలైజము సంపూర్ణ దోహదకారి కాదని ముందు గుర్తించాలి. అలాగే తారసిల్లిన ప్రతిదానికి తగుదునమ్మా అని తర్కించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన అమ్మవారి లాంటి కొన్ని విషయాలు ఈ తర్కం లాజిక్ ఎందుకు పనికిరాదు. శ్రీమాత్రే నమః. ఒక్కొక్కప్పుడు ఆ తర్కము మనల్ని ఆదుకోవడము అటుంచి దాన్నే మనము ఆదుకోవాల్సిన దుస్థితి పట్టవచ్చు. సమ్టైమ్స్ వీ మే హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ లాజిక్ మోర్ దెన్ ఇట్ ప్రొటెక్ట్స్ అస్. అందుకే మనకు అంతుపట్టని కొన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే ఆ రంగంలో పరిపక్వత స్థితికి వచ్చిన గురువులను ఆశ్రయించవలసింది. వారికి సాష్టాంగపడి కుతూహలాలను రేకెత్తించే ఆసక్తికరమైన పరిప్రశ్నలు వేసి శుశ్రూష చేసి తెలుసుకోవాల్సిందేనని భగవద్గీతలో తద్విదతి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవ అన్నాడు గీతాచార్యుడు. 4:34. అప్పుడు ఆ గురువులు కరుణించి మనము వేటిని వదిలించుకోవాలో అంటే వేటిని కత్తిరించుకోవాలో వాటి గురించి ముందు ఉపదేశంగా చెబుతారు అంటూ షిరిడి సాయిబాబా ఉపదేశం తితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అన్న గీతా వాక్యాన్ని ఉపదేశంతితే జ్ఞానం అని మార్చి కొత్త వాక్యాన్ని చెప్పారు. శిల్పి ఒక కృష్ణుని విగ్రహము చెక్కుతున్నప్పుడు ఆ రాతిలోనే ఉన్న కృష్ణుడు కాక ఇతరమైన రాతి భాగాలను ఎంతో నైపుణ్యంతో చెక్కి అవతల పారేస్తున్నాడు. అలా పనికిరాని భాగాన్ని తొలగించుకుంటూ పోతే చివరకు ఆ రాతిలోనే ఉన్న కృష్ణుడు బయటపడతాడు. అలాగే పనికిరాని అజ్ఞానాన్ని తెలుసుకొని వదిలించుకుంటే చివరకు మనలో జ్ఞానం మిగిలి జ్ఞానవంతులవుతాము. గీతలో కూడా ఇదే విషయము అజ్ఞానేన వృతం జ్ఞానం, అజ్ఞానం చేత జ్ఞానం కప్పబడి ఉంటుందని చెప్పబడింది. ఈ విధమైన నిర్మల జ్ఞానము కలవారికి సత్యము, జ్ఞానము, ఆనందము అంటే సంపూర్ణ అవగాహన కలుగుతుంది. సత్యం, జ్ఞానం, ఆనందాలను రూపముగా కలిగినది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః.
సత్యము, జ్ఞానము, ఆనందము ఈ మూడును స్వరూప లక్షణములుగా గలది. వేదములో సత్యము, జ్ఞానము, ఆనందము, విజ్ఞానము, బ్రహ్మమని కలదు. లేదా సతి ఆజ్ఞ అనంత రూప సద్విద్య ఎరుంగని వారికి దుఃఖమును కలిగించుచున్నది. బృహదారణ్యకోపనిషత్తునందును ఈశావాస్యోపనిషత్తునందును ఈ అర్థమే. ఆవిద్యోపాసన చేసిన వాళ్ళు అంధతమస్సులో పడిపోచున్నారు అని చెప్పబడింది. శృతివాక్యంలో ఏ విద్యం పాసతే అనుచోట పాఠమును చెప్పుచున్నప్పుడు ఏ ఆవిద్యం ఉపాసతే అని ఆవిద్య అని పదచేతనము చేయుచున్నారు. బ్రహ్మాండ పురాణం నందు బృహదారణ్యకోపనిషత్తును వివరించి చెప్పాను. అక్కడ బృహదారణ్య ఉపనిషత్తు విద్య అన్య ఉపాసన ఆవిద్యోపాసనమును నిందించుచున్నదని గలదు. లేదా సతీ అజ్ఞాన ఆనందరూప విద్యాదేవత యొక్క జ్ఞానం లేని వారికి ఆనందమును పేరు గల లోకములను ఇచ్చుచున్నది అని బృహదారణ్యక శృతి యందు పై చెప్పిన వాక్యం తర్వాత ఉన్నది. అక్కడ అంధతమస్సు గాఢాంధకారముతో నిండిన ఆనంద నామక లోకములు గలవు. ఆత్మబోధ లేని పండితులు మరణించిన తర్వాత ఆ ఆనందలోకములను పొందుదురు అని గలదు. అనగా జ్ఞానం లేని వారికి గాఢాంధకారం గల లోకములను ఇచ్చినదని భావము. 8 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సత్యం జ్ఞానం ఆనందచ రూపం యస్య సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ విజ్ఞానమానందం బ్రహ్మ ఇతి శృతే. సతీ సద్విత్వా త్వాద్విషాయే ఆజ్ఞ అనాభిజ్ఞాయే తేషం ఆనందనానందం ఆనందభిన్నం దుఃఖమేవ రూపాయతి దదాతితి అందం తమః ప్రావశతి ఏ విద్యాముపాస్యతే ఇది బృహచారణకే ఈశావాస్యే చ శ్రావణాత్ ఆవిద్యమితి పదాకారణం పడపథ విద్యా ప్లస్ అన్యోపాసనం ఏవం నిందతారణ్యక శృతి ఇది బ్రహ్మాండ పురాణే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. బ్రహ్మాండ పురాణే ఉపద్రుహానం చ యద్వా సత్య విద్య దేవా అజ్ఞానం ఏషం తే సత్య జ్ఞాన తేషం ఆనందక్యాన్ లోకాన్ రూపాయాతిథి ఆరుణ్యకే ఏవ ఉక్తశ్రుతే పరాతః తదా శ్రావణత్ ఆనందనామా తే లోకా అందేన తమః స వృతః తంస్తే ప్రత్యాభగచ్చతి ఆవిద్యంసో ఆబుధ జనః ఇతి. శ్రీమాత్రమ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.